సో, మగవాళ్ళ సైడ్ నుంచి చాలా మందిలో పిల్లలు లేకపోవటానికి ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది చాలా ముఖ్యమైన కారణము. అయితే ఈ ఎజోస్పెర్మియాలో ఒక కారణం ఏమిటి అనంటే, దాన్ని నాన్ అబ్‌స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్‌లోనే ప్రాబ్లమ్ ఉంటదనమాట. సో, ఈ నాన్ అబ్‌స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియాని కొంతమంది ప్రొడక్షన్ డిఫెక్ట్ అంటారు. లేకపోతే సెక్రెటరీ ఎజోస్పెర్మియా గూడా అంటారు. అంటే దీని అర్థం ఏమిటి అనంటే, వాళ్ళకి బై బర్త్ ఏదో ఒక ప్రాబ్లమ్ వల్ల ఈ టెస్టిస్ నుంచి అంటే బీర్జాల నుంచి వీర్యకణాలు పుట్టటమే ప్రాబ్లమ్ అనమాట. ఈ టెస్టిస్‌లో వీర్యకణాల ప్రొడక్షన్ అనేది జరగట్లేదు. దాన్నే నాన్ అబ్‌స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అనంటారు. అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే, ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ కారణం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోకుండా, జస్ట్ సంవత్సరాల తరబడి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా, టైమ్ అండ్ మనీని వేస్ట్ చేసుకుంటా ఉంటారు. ఎప్పుడైనా సరే జీరో స్పెర్మ్ కౌంట్ ఉంటే, ఎజోస్పెర్మియా ఉంటే ఫస్ట్ దానికి ఖచ్చితంగా కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. అండ్ దాంట్లో కూడా పర్టిక్యులర్‌గా నాన్ అబ్‌స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా గనక ఉన్నట్లయితే, దానికి ఫస్ట్ అసలు రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి.